హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అనేది. సో రేపటి మార్కెట్ ఎలా జరగబోతుంది ఏంటి, రేపటి ఎక్స్పైరీ ఏంటి అనేది కూడా చూద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సార్ మీరు ఇంకా లైవ్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, యాజ్ వెల్ యాజ్ లైక్ కూడా కొట్టండి ఈ వీడియో నచ్చితే. ఓకే, కొంచెం వీడియో అయితే కొంచెం చూడండి. ఓకే, ఇది అందరి వీడియోస్ లాగా ఉండదు, మంది ఈజ్ ఎ డిఫరెంట్ ఇండికేటర్. ఓకే, ఫస్ట్ వన్ ఇండికేటర్ ఈజ్ ఎ డిఫరెంట్. ఓకే, సి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, ఆర్ ఫిన్ నిఫ్టీ చూద్దాం, ఆర్ ఏదైనా కానీ ఎక్స్పైరీది ఆల్రెడీ జరిగిపోయిన ఎక్స్పైరీ కూడా చూపించమంటే చూపిస్తాను. ఓకే, సి కమ్ టు హియర్ బిఎస్సి. ఓకే, బిఎస్సిలో ఎలా జరిగింది ఏంటి కూడా చూద్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్. ఓకే, సారీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ both are same. See here guys, మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ అనేది మార్నింగ్ రైజ్ అయ్యింది. ఓకే, మన ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ దగ్గరనే తీసుకొని బ్రేక్అవుట్ ఇచ్చింది. టార్గెట్ ఈస్ TP4 రీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఎంటైర్ థింగ్ ఈజ్ కన్సల్టేషన్లోనే ప్లే అయిపోయింది. ఓకే, సేమ్ అది బ్యాంక్ ఎక్స్లో చూస్తే, ఓకే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇందాక చూపించిన బ్యాంక్ ఎక్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇది చూస్తే ఆటోమేటికలీ కేమ్ డౌన్ టు సేమ్, కొంచెం అప్ సైడ్ డౌన్ కొట్టింది, బట్ గ్యాప్ అనేది కవర్ చేసి టార్గెట్ టు TP4 రీచ్ అయిపోయింది. వన్ రీటెస్ట్ ఈజ్ డౌన్ టు TP3 అండ్ ఈ హై బ్రేక్అవుట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను TP5, బట్ ఈ హై 2 times స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసింది. మేరకు నాకు కూడా స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసింది. ఎందుకు చెప్తాను. ఓకే, మీకు ఇక్కడ ఈ ఇండికేటర్లో చూడండి, దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్. ఇవి రెండు ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా కానీ ఇక్కడ చూడండి, రెండు ఆన్ చేస్తేనే మనకు ట్రెండింగ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అంటే ఇది బుల్లిష్ మోడ్లో రన్ అవుతుంది. ఎంతవరకు రన్ అవుతుంది? ఓకే, దట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ ప్రీమియం పీక్స్ లెవెల్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రీమియం పీక్స్ అనేవి వస్తాయండి. ఓకే, సో టార్గెట్ పొజిషన్స్ అనేవి మెన్షన్ అయిపోతాయి. ఓకే, ఇది వాలటైల్ స్టేజ్. ఈ రేంజ్లోనే మార్కెట్ వాలటైల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ట్రెండ్ డైరెక్షన్ డౌన్ తీసుకుంది. అందుకని క్యాండిల్స్ రెడ్ ఫామ్ చేసినా కానీ ఈవెన్ అప్ సైడ్కి, ఈవెన్ ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను ఇండికేటర్ని, యూ కెన్ సీ హియర్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసినా కానీ ఇది పైకి వెళ్తుంది అని అనుకోని చాలామంది ఎంటర్ అవుతాం. ఓకే, బట్ మన ఇండికేటర్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ మార్కెట్ అని చెప్తుంది. ఇఫ్ యూ ఎంటర్డ్ హియర్ నా అప్ సైడ్, దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకే, టార్గెట్ ఈస్ TP3. ఈవెన్ లైవ్లో కూడా నేను చెప్పాను TP3 ఈజ్ టార్గెట్ అని. టార్గెట్ టచ్ చేసి మళ్ళీ పైకి వచ్చేసింది. నేను ఈ పొజిషన్లో స్టిల్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేశాను. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నాకు స్టాప్ లాస్కి నేను ఈ రేంజ్లో పెట్టుకున్నాను, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నో ప్రాబ్లం, స్టాప్ లాస్ హిట్ అయిపోయినా పర్వాలేదు. ఓకే, ఇది వాలటైల్. ఓకే, సేమ్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద సెక్షన్ అలాగే ఫామ్ అయిపోయింది. బట్ నేను ఏంటంటే 3 minutes టైం ఫ్రేమ్లో ఎక్కువ శాతం ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే స్టాప్ లాసెస్ తగ్గించుకోవడానికి. ఓకే, సో అందుకనే నేను ఈ పొజిషన్లోనే ఎగ్జిట్ అయిపోతాను. ఈ రేంజ్ వరకు నేను వెయిట్ చేయను, ఈ పొజిషన్లోనే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఎప్పుడు ట్రెండ్ క్యాండిల్ కన్వర్ట్ అవుతుందో ఇమీడియట్లీ ఐ విల్ ఎగ్జిట్ ద పొజిషన్స్. సో ఇది అన్నట్టు. సో నెక్స్ట్ కమ్ టు దట్ టుమారో ప్రీమియం పీక్స్ అసలు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో టుమారో ప్రీమియం పీక్ లెవెల్స్. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ గైస్, మార్కెట్ ఏం చెప్తుంది మనకు యాక్చువల్గా అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రీమియం పీక్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 minutes టైం ఫ్రేమ్. మార్కెట్ ఏం చెప్తుంది? మార్కెట్ ఏం చెప్తుంది? సో మార్కెట్ అయితే TP3లోనే కన్సల్టేషన్ అవుతా ఉంది. ఓకే, ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఇన్ TP3. కానీ మనకి ట్రెండ్ లైన్ ప్రకారంగా ఏం చేస్తుంది? ఇట్స్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ పైనే ఉంది. మార్కెట్ ఇక్కడ వాలటైల్ స్టేజ్లో అయిపోయింది. సో మార్కెట్ అనేది ఇది రేపటి లెవెల్స్. ఓకే, ఇది ఎంటైర్ వీక్ లెవెల్స్, దిస్ ఇస్ ద రేపటి లెవెల్స్. ఇప్పుడు చూద్దాం మార్కెట్ అనేది రేపు రెసిస్టెన్స్ ఏ రేంజ్ వరకు ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రెండ్ అప్ మార్కెట్, రేపు మాత్రం మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 at TP7 ట్రెండ్ అప్ అవుతే. ఓకే, లేదు ట్రెండ్ డౌన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ నుంచి TP2 వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, సారీ గైస్, ఈ రేంజ్ వరకు కనబడతా ఉన్నాయి. కమ్ టు దట్ 5 minutes టైం ఫ్రేమ్, ఫర్గెట్ అబౌట్ దట్ వీక్లీ సినారియో. ఓకే, చూద్దాం. ఇక్కడ ప్రీమియం పిక్స్ చూడండి గైస్, లెవెల్స్ ఎలా ఫామ్ అయినాయి. ఫస్ట్ వన్ ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ అప్పర్ సైడ్ ఫామ్ చేసింది, యాజ్ వెల్ యాజ్
లిటిల్ బిట్ లోగా ఉంది. సో రేపటి యొక్క డైనమిక్ సపోర్ట్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ ఆఫ్ దిస్ TP0 బ్యాండ్. ఓకే, ఎందుకు అంటే అట్ ద బయర్ జోన్లోనే ఇక్కడే ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ ద డైనమిక్ బయర్ జోన్ కిందకి వస్తుంది. ఓకే, అది కూడా ఏంటంటే మార్కెట్ ఇక్కడ రావాలంటే ఫస్ట్ ఈ TP1 బ్యాండ్ అనేది కాంప్రమైజ్ అయిపోవాలి, లేదంటే లేదు. ఓకే, సో ఐ స్విచ్ ఆఫ్ టుడే లెవెల్స్ అండ్ స్విచ్ ఆన్ టుమారో లెవెల్స్. రేపటి లెవెల్స్ నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, రేపు మాత్రం ట్రెండ్ అప్ అయితే మార్కెట్ మాత్రం అప్ సైడ్ టు టెస్ట్ TP6 అండ్ TP7. ఓకే, సో ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా చూస్తే మార్కెట్ 486 అంటే 40 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి మూవ్ అవుతున్నాను. సో ఫస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఓపిక చేయండి, వీడియో చూడండి. సో ఈ రేంజ్లో ఓపెన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఇది ట్రెండ్ కన్వర్షన్ అవుతుందో, ఇది గ్రీన్ కంటిన్యూ అవుతుందో ఐ విల్ ఎంటర్ అండి. రీటెస్ట్లో అయినా ఎంటర్ అవుతాను, లేదంటే ఇక్కడైనా ఎంటర్ అయిపోతాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎక్కువ శాతం 3 minutes టైం ఫ్రేమ్లో చూస్ చేసుకుంటూ ఉంటాను. 3 minutes టైం ఫ్రేమ్లో నాకు ముందుగానే అలర్ట్ కనబడిపోతూ ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్ గైస్, దిస్ ఈస్ కంటిన్యూస్లీ యూ కెన్ టేక్ ద కాల్ అట్ ద మనీ అండ్ సిట్ ఐడియల్. ఓకే, టేక్ ద పుట్ ఇన్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ యూ కెన్ సిట్ ఐడియల్. ఓకే, సో దిస్ ఈస్ వాలటైల్. సో ఇది వాలటైల్లో ఉంది కాబట్టి, ఇది కన్సల్టేషన్లో అయి ఉంది కాబట్టి, సో ఆంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ద TP4 ఇస్ ద ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే సో మార్కెట్ అనేది ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చి TP4 ఆ TP3ని టచ్ చేసి ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఎప్పుడు ఇది కాంప్రమైజ్ అయిపోయి ఉంటుందో TP4, యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5, TP6 అండ్ TP7 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో కమ్ టు దట్, దీస్ ఆర్ లెవెల్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకొక మంచి ఆప్షన్ చూపిస్తాను, అది వెయిట్ చేయండి. ఓకే, అది ఓన్లీ ఫిన్ నిఫ్టీలోనే చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఫిన్ నిఫ్టీ ఎలా చెప్తుంది. దిస్ ఆర్ మామూలుగా మీకు జస్ట్ ట్రెండ్ లైన్ ఆఫ్ చేస్తే మాత్రం మీకు న్యాచురల్ నార్మల్ క్యాండిల్ స్ట్రక్చర్ కనబడుతుంది, మార్కెట్ స్ట్రక్చర్. సో దీంట్లో జస్ట్ ట్రెండ్ అండ్ డైనమిక్ సపోర్ట్ ఆన్ చేయాలి, లేదు అనుకుంటే డైరెక్ట్ ప్రజెంట్ పీక్ లెవెల్స్ ఆన్ చేస్తే ఇమీడియట్గా it will reflect all the markets. Okay, scenarios, everything will be displayed in this scenario. Okay, అది కూడా చూపిస్తాను. అండ్ నిఫ్టీ ఇది. ఓకే, see here guys, మార్కెట్ ఏం చేసింది, మార్నింగ్ గ్యాప్ అప్ తీసుకుంది, TP4 టచ్ చేసింది, రిజెక్ట్ చేసింది. TP4 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ట్రెండ్, రిజెక్ట్ అయిపోయింది. యాంటిసిపేషన్ టు కమ్ డౌన్ టు TP1. బయర్ సెల్లర్ జోన్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంది. సో టచ్ చేసింది అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ TP1ని టచ్ చేసింది. ఇట్ ఈస్ గోయింగ్ టు టప్ అప్ టు TP3 అండ్ కన్సల్టేషన్లో క్లోజ్ అయిపోయింది. సో ఇది ఏంటంటే దీస్ ఆర్ ట్రాప్ జోన్. ఈ వైలెట్ కలర్ ఉంది కదా, దిస్ ఇస్ ద ట్రాప్ జోన్. ఓకే, డోంట్ ఎంటర్ దిస్ బ్యాండ్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ద బ్యాండ్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద 3 minutes టైం ఫ్రేమ్ అండ్ యూ హ్యావ్ టు చూస్ అలర్ట్ సిగ్నల్స్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, డౌన్ సైడ్కే ఉంది మార్కెట్. సో మాక్సిమం ఈ రేంజ్లో ఎంటర్ అయ్యారనుకోండి, ఈ క్యాండిల్ ఫాలో అయిపోయింది, ఈ రేంజ్లో ఎంటర్ అయిపోయారు అనుకోండి, మీ స్టాప్ లాస్ ఈ క్యాండిల్ ఆర్ ఈ టైం ఫ్రేమ్. ఓకే, ట్రెండ్. ఓకే, ఈ మీ టార్గెట్ వచ్చేసరికి TP2 ఆర్ TP బయర్ సెల్లింగ్ బ్యాండ్ అన్నట్టు. సో ఇలాగా మనకి కనబడుతుంది. సో కమ్ టు దట్ ఇయర్ టుమారో ప్రీమియం పీక్స్ చూద్దాం. ఓకే, సో టుమారో ప్రీమియం పీక్స్లో రేపు కానీ మార్కెట్ ట్రెండింగ్ కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్ TP0లో కామన్గా ఉంది. సో ఆబ్వియస్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెస్పాన్స్ ప్రకారంగా అయితే చూస్తే మనకు మార్కెట్ ట్రెండింగ్ అవ్వబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో ట్రెండింగ్ అయితే మార్కెట్ TP5 అండ్ TP6 వరకు, దీంట్లో TP5 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ మార్కెట్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే యాంటిసిపేషన్ టు TP5 ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద ఫిన్ నిఫ్టీ. ఓకే, వేర్ అబౌట్ సపోర్ట్, దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, 24,000 అనేది హోల్డ్ చేసింది. ఓకే, 23,987 అనేది హోల్డ్ చేసింది మార్కెట్ ఇంకా. ఓకే, సో రేపు ఈ బయర్ సెల్లర్ జోన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతే మాత్రం TP5 యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ TP5 ఈజ్ ద మై టార్గెట్. ఓకే, అండ్ ద డౌన్ సైడ్ టార్గెట్ అయితే ఈ రేంజ్ కానీ కాంప్రమైజ్ అయితే, ఈ రేంజ్ కానీ లైక్ TP0 అండ్ బయర్ సెల్లర్ జోన్ బ్యాన్లో ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ బయింగ్గా ఉంది. ఓకే, చాలా స్ట్రాంగ్గా బయర్స్గా ఉన్నారు. ఓకే, ఇది కానీ కాంప్రమైజ్ అయితేనే నేను యాంటిసిపేషన్ టు టెస్ట్ డౌన్, అదర్వైజ్ మై టెస్ట్ ఈజ్ అప్ సైడ్ ఓన్లీ, మై వ్యూ ఈజ్ అప్ సైడ్ ఓన్లీ. ఓకే, మై వ్యూ ఈజ్ అప్ సైడ్ ఓన్లీ. ఓకే, సో ఇది కాంప్రమైజ్ అయితే నా టార్గెట్ ఈజ్ ఫస్ట్ TP1 అండ్ TP2 ఓన్లీ. ఓకే, దెన్ ట్రెండ్ అవుతేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3, దెన్ TP4 ఎక్స్పెక్ట్ చేస్తాను, అప్పటిదాకా లేదండి. ఓకే,
సో కమ్ టు దట్ సినారియో. సో ఫిన్ నిఫ్టీ రేపు మనకు హీరో టు జీరో ఏమవబోతుంది, ఏంటి, అది ఎలా అవుతుంది, ఏంటి అనేది ఎందుకు చూడాలంటే సేమ్ ఇదే వాల్యూస్ మనకు ఈవెన్ ఆప్షన్స్ కూడా వస్తాయండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం చూద్దాం. సో TP4 ఎక్కడ ఉంది? 24,150లో ఉంది. సో కమ్ టు హియర్ ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ 24,150 వేద్దాం కాల్ ఎగ్జాంపుల్గా. ఇది సారీ గైస్, దిస్ ఇస్ నాట్ రికమెండెడ్ లెవెల్స్, దిస్ ఈస్ ఫర్ మై అనాలిసిస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు చూసినా కానీ మీకు వన్ మోర్ ఒక ఫ్యూచర్ చూపిస్తాను చూడండి. ఈరోజు ఎక్కడ ఉంది సో మార్కెట్ మీకు. ఓకే, సి మీకు అర్థమవుతుందా? సో TP3 నుంచి రిజెక్ట్ అయిపోయింది, ఇట్స్ కేమ్ డౌన్ టు బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్. ఈవెన్ ఎల్లో బ్యాండ్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది, ఇట్స్ కేమ్ డౌన్ టు ఇయర్. ఎందుకంటే ఈ బయ్యర్ సెల్లర్ జోన్ బ్యాండ్ ఈజ్ వెరీ వెరీ వైడ్గా ఉంది, ఇందులో ప్లే చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చూడండి ట్రెండ్ డైరెక్షన్ బయ్యర్ అండ్ సెల్లింగ్ క్యాండిల్ ఇక గ్రీన్గా కన్వర్ట్ అయిపోయింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇది మూవ్ అవుతుంది. దెన్ కమ్ టు హియర్, జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ దిస్ లెవెల్స్ అండ్ జస్ట్ స్విచ్ ఆన్ టుమారో లెవెల్స్. సో రేపు మార్కెట్ ఎక్కడి నుంచి ఇది హీరో టు జీరో కాల్ అయితే 24,150 కానీ అయితే ఇది రేపు ఎక్కడి వరకు వెళ్తుందంటే దీస్ ఆర్ బయింగ్ సెల్లర్ జోన్. ఓకే, టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్, టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఇఫ్ మార్కెట్ విల్ బి ఓపెన్ గ్యాప్ అప్ ఇట్ సెల్ఫ్, ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఓకే, సో 30 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయితే జస్ట్ రీటెస్ట్ ఇలా వస్తుంది. ఈ వచ్చిన టైంలో మనకు కానీ తీసుకొని ఉంటే ఓకే, స్టాప్ లాస్ ఇస్ ఎస్టర్డేలో అంటే నిన్నటిలో ఆర్ ఇట్ ఈ రేంజ్. ఓకే, దెన్ యువర్ టార్గెట్ ఇట్ షుడ్ బి 3, 4, 5. ఓకే, ఈవెన్ మార్కెట్ అనేది అగ్రెసివ్గా మూవ్ అయితే ఇంత రేంజ్ వరకు వెళ్తుంది. ఇది డైలీ లెవెల్స్ అండి, దిస్ ఈజ్ స్టాటిక్ లెవెల్స్. ఓకే, ఇది మన ఏఐ లెవెల్స్ యొక్క స్టాటిక్ లెవెల్స్. ఓకే, దీంట్లో ఇది ఆఫ్ చేస్తే వన్ మోర్ మంచి ఆప్షన్ చూపిస్తున్నానండి మీకు. దిస్ ఆప్షన్స్ అపెక్స్ పాయింట్స్, దిస్ ఏంటి చెప్తుంది అంటే సో ఇది రియల్గా ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది కూడా చెప్తాండి. ఓకే, ఐ విల్ షో యూ. జస్ట్ క్లిక్ హియర్, జస్ట్ కమ్ టు సెలెక్ట్ దిస్ డౌన్ సైడ్ అండ్ సెలెక్ట్ అప్ సైడ్ మార్కెట్. ఓకే, రేపు ఇది గ్యాప్ అప్ అయితే ఓకే మీకు మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 40 రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందండి. 34 to 40 రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ టూ మచ్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నారండి. సో ఇది మ్యాక్సిమం సెల్లర్ సిట్టింగ్ 50 పాయింట్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఓకే, అదే జస్ట్ ఐ విల్ షో ఆన్ దిస్ ఇండికేటర్ టుమారో లెవెల్స్ ఆన్ చేస్తున్నాను. సీ ద డిఫరెన్సెస్. ఓకే, సో మీకు ఇది ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఈ అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది, 24,150 అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది. ఓకే, ఎందుకంటే 4 or 5 స్ట్రైక్స్ దూరంలో ఉంది. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మీరు ఇది ఎంట్రీ అవ్వాలంటే దిస్ రిస్క్ 2 ఫ్యాక్టర్ పెట్టుకోవచ్చు, ఆ రిస్క్ 1 ఫ్యాక్టర్ పెట్టుకొని ఓకే 11 or 12 రేంజ్లో కానీ మీరు ఇక్కడ ఎంట్రీ అయితే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ టార్గెట్ కిందకి అసైన్ చేసుకోవచ్చు. ఈ డైనమిక్ లెవెల్స్ ఇమీడియట్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇమీడియట్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ సీ యూ కెన్ సీ హియర్ గైస్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లెవెల్స్ నేను ఆటోమేటిక్గా మీకు చూపిస్తాను. దిస్ లెవెల్స్ ఈజ్ వెరీ 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 యూస్ఫుల్ ఫర్ ద మార్కెట్. ఎగ్జాంపుల్ సో ఫ్రైడే. ఓకే, సో ఫ్రైడే మార్కెట్ ఇక్కడ హై క్రియేట్ చేసింది ఎప్పుడు? ఎగ్జాంపుల్ జస్ట్ ఏం లేదు, చిన్న డ్రాక్ చేయండి, ఇది లో క్రియేట్ చేసింది. ఓకే, అండ్ ఇది హై ఈ రేంజ్లో క్రియేట్ చేసింది. ఓకే, ఎందుకంటే హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. దెన్ ఆటోమేటికలీ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది? సి యాంటిసిపేషన్ టు టెస్ట్ రిపోర్ట్ పాయింట్, ఇట్స్ కేమ్ డౌన్. ఓకే, ఎక్కడి వరకు వచ్చింది? రిస్క్ 2 ఫ్యాక్టర్ దగ్గరికి వచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఏ లెవెల్స్. దీస్ ఆర్ డైనమికల్లీ ప్లాటింగ్. ఓకే, డైనమికల్లీ ప్లాటింగ్. ఇఫ్ యూ వాంట్ టు సీ ఆన్ మోర్ డౌట్, సార్ ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటాను మరి ఇది ఏంటి పరిస్థితి అంటే ఐ విల్ షో యూ. జస్ట్ క్లిక్ హియర్, స్టాప్ పాయింట్ and end point you can put here. Just you will know it. See. Okay. So ఇది ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేషన్ కోసం పెట్టుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ద 3 minute టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం అనుకోండి, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే ఇంకా ఎత్తుకొని ఉండండి, గ్రీన్ క్యాండిల్తో కంటిన్యూస్గా వెళ్ళండి. స్టాప్ లాస్ అయితే మీకు ఈ రేంజెస్ కనబడుతున్నాయి కదా, దీస్ ఆర్ స్టాప్ లాసెస్, కిందకి కన్సిడర్ చేసుకోండి. మీ రిస్క్ని బట్టి మీరు మెన్షన్ చేసుకోండి.
ఓకే. సో ఆప్షన్ సెల్లర్ అయితే పై రేంజ్లో సెల్ చేసుకోండి. ఆప్షన్ బయర్ అయితే కింద నుంచి ద టార్గెట్ లెవెల్స్ డిఫైన్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ యూనిక్ ఫీచర్ ఇన్ మై ఇండికేటర్. This indicator nobody will provide in the market itself also. Okay, this is the unique levels indicator. It will work with a 3-minute time frame. Even it is work with a 1-minute time frame is perfectly. Now you can see here. Okay, I recommended it is a 3 minutes time frame. If 2 out of the 1 is, then you can go to the 1-minute time frame I'm recommending. Okay, ఇది డైనమికల్లీ ప్లే అవుతూ ఉంటుంది. టార్గెట్ లెవెల్స్ కూడా ఏ లెవెల్స్ డైనమికల్గా ప్లే అవుతుంటాయి. దీంట్లో డెరివేటివ్ డెల్టా డిఫైన్ అయిపోయి ఉంటుంది, స్టాప్ లాస్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా ఇఫ్ యూ సీ హియర్ గైస్, ఓకే, ఇక్కడ మార్కెట్ ఏం చెప్తుంది, ఫాలో అవుతున్నానని చెప్తుంది. ఓకే, అంతకుముందు ఎంత ఫాలో ఉంది. ఓకే, దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. ఓకే, దిస్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్. ఓకే, అంటే ఇక్కడికి లోయెస్ట్ క్రియేట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ లోయెస్ట్ క్రియేట్ అయిపోయింది. బట్ ట్రెండ్ లైన్ చూస్తేనేమో డౌన్ సైడే ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే దిస్ ఈస్ ద స్టాప్ లాస్ పాయింట్. ఈ రేంజ్లో మనకు ముందే ప్రైస్ డిఫైన్ అయిపోతుంది. ఓకే, ఈ రేంజ్లో మనకు ముందే ప్రైస్ డిఫైన్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు ఎంటర్ దిస్ ప్రైస్. ఈ ప్రైస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎంటర్ అవ్వండి. యూ కెన్ గెట్ దట్ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్, ఈవెన్ పాసిబుల్ టు టచ్ థర్డ్ టార్గెట్ వరకు వెయిట్ చేసుకోండి, వచ్చేయండి. ఓకే, ఆర్ లేదు అనుకుంటే ఇంకా ఓల్డ్ టైం మార్కెట్ ఉంది అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు హియర్. యూ కెన్ యావరేజ్ ఇట్ రిస్క్. ఓకే, ఈ రేంజ్లో ఎంటర్ అయ్యారు, దీన్ని స్టాప్ లాస్ బదులు పెట్టుకో, ఇది యావరేజ్ పెట్టుకోండి. దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ పెట్టుకోండి. దెన్ ఇట్ ఆటోమేటికల్ కేమ్ అప్ సైడ్కి వస్తుంది. మార్కెట్ కేమ్ డౌన్, యూ హ్యావ్ టు ఎంటర్ ఇట్. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ టు టార్గెట్, యూ విల్ రీచ్ మోర్. ఓకే, సో దిస్ ఈస్ దట్ అవర్ పవర్ ఆఫ్ AI levels. It's power of AI levels. It is a dynamically supporting every time. It is dynamically supporting. Okay, if I put this 250, assume it 24,250 call, you can see here. So call in ante, yes, even put also it will work fine, very fine. See, now you can see here, just clicked here, just I selected, this is the lowest point and this is the highest point. Just you can see guys, imagine target is risk లో enter అయితే you will get that profit. Most of the time it will work very fantastic, very fantastic results you will get it. See, please, మీకు నా ఎఫర్ట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, సో రేపటి అనాలిసిస్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ కమ్ టు నిఫ్టీ ఏం చెప్తుంది. సో నిఫ్టీ ఇంకా స్టిల్ TP3 ఈ బ్యాండ్ ఇంకా పైకి వెళ్ళలేదండి, ఈ బ్యాండ్ దాటి క్రాస్ అవ్వలేదు. ఓకే, రేపు నాకు తెలిసి ఈ పోల్ అండ్ ఫ్లాగ్ ఉంది కదా, ఈ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ చేస్తుంది. సో బ్రేక్అవుట్ చేస్తే యాంటిసిపేషన్ టు TP4 అండ్ TP5ని టచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కమ్ టు దట్ 15 minutes టైం ఫ్రేమ్లో మనము వెరిఫై చేసుకుందాం. ఓకే, రేపు ఎల్లుండి లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. రేపటి లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. సి హియర్, సో ట్రెండ్ లైన్ ఏం చెప్తుంది 15 minutes టైం ఫ్రేమ్లో, ఇక్కడ నేను ట్రెండ్ ఉన్నాను, రివర్స్ ట్రెండ్ ఇక్కడ వరకు ఉంది అని చెప్తుంది. దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని చెప్తుంది. ఓకే, సో 25,490 అనేది మీకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అట్ ద సేమ్ టైం TP4 కూడా మన దగ్గర అక్కడే ఉంది కాబట్టి ఈవెన్ మార్కెట్ చూసినా కానీ 487 అంటే 450 రేంజ్లో, ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. ఇది కానీ జస్ట్ ఇలా టచ్ చేసి సపోర్ట్ తీసుకొని దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ బ్రేక్అవుట్ అయితే TP4 బ్రేక్అవుట్ అయితే TP5 బ్రేక్అవుట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉంటే TP6 అండ్ TP7 కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. ఓకే, లేదు అనుకుంటే దిస్ ఈజ్ యువర్ లెవెల్స్ ఆఫ్ మార్కెట్. సో డైనమిక్లీ దిస్ ఇస్ దట్ స్ట్రాంగెస్ట్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే వ్యూ అయితే మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంది. మార్కెట్ అనేది వాలటైలిటీ క్రియేట్ అయిపోయింది. దెన్ ఇట్ హ్యాస్ షుడ్ 15 minutes టైం ఫ్రేమ్లో మనకైతే వాలటైల్ కనబడుతుంది. సి, ఓకే, ద పోల్ అండ్ ఫ్లాగ్ ఫామ్ చేసింది, వాలటైల్ అయింది. దెన్ ఇట్ షుడ్ హ్యాస్ టు బ్రేక్అవుట్. ద బ్రేక్అవుట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 అండ్ TP6 నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ద అనాలిసిస్ గైస్ ఫర్ దట్ టుమారో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్సో. ఓకే, ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్ అవర్ ఛానల్, ప్లీజ్ అవర్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ఇండికేటర్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిజంగా మన ఇండికేటర్ సూపర్గా వర్క్ చేస్తుందండి.
పర్ఫెక్ట్ ఎంట్రీలో తీసుకోవాలి ఆర్ ఎగ్జిట్‌లో తీసుకోవాలి. ఇది నేను ఎందుకు డిఫైన్ చేసుకున్నానంటే మార్కెట్‌లో చాలామంది మనము లాస్ అవుతూ ఉంటాం. ఓకే. అండ్ చాలామంది అనలిస్టులు చెప్తా ఉంటారు. అందరూ చెప్తా ఉంటారు. ఈవెన్ నేను కూడా చెప్తా ఉంటాను. ఓకే. ఐయామ్ నాట్ ఎ మచ్ అనలిస్ట్. ఓకే. సమ్ మోర్ బెటర్. ఓకే. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కోడింగ్ రూపంలో పెట్టాను. ఆటోమేటిక్‌గా ప్లాట్ అవుతూ ఉంటున్నాయి లెవెల్స్ అంతే. ఓకే. సో, అది మార్కెట్ బులిష్ మార్కెటా? బేరిష్ మార్కెటా? ఓకే. వాలటైల్ మార్కెటా? ఓకే. బులిష్ మార్కెట్ అయితే మనం ఎంట్రీ అవ్వచ్చు కాల్ సైడు. ఆర్ బేరిష్ మార్కెట్ అయితే మనం పుట్ సైడ్ ఎంట్రీ అవ్వచ్చు. వాలటైల్ మార్కెట్ అయితే అది ట్రాప్ జోను. ఓకే. ఓకే. మనకి వాలటైల్ కలర్ చూస్తే ట్రాప్ జోను. సో, యూ హావ్ టు వెయిట్ ఫర్ యువర్ పొజిషన్ అని చూసుకోవచ్చు. లేదంటే స్కాల్పింగ్ చేసుకోవచ్చు. 1 ఆర్ 2 మినిట్స్‌లో స్కాల్పింగ్ పొజిషన్స్ చేసుకోవచ్చు. ఓకే. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఓకే. థాంక్ యూ గైస్. బై.